Hi guys, welcome to Data Valley live stream. Today's topic is recommendation systems. As you know, recommendation systems are used in many platforms like Netflix, YouTube. So Netflix కానీ యూట్యూబ్ కానీ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా రికమెండేషన్ సిస్టమ్స్ అనేవి యూస్ చేస్తాయి. సో ఎందుకు రికమెండేషన్ సిస్టమ్స్ వాడాలి, అసలు వాటి వల్ల యూసేజ్ ఏంటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుందాం. యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ సో దానిలో ఏం కంటెంట్ స్ట్రీమ్ అవుతుంది అంటే ఈ మూవీస్ కానీ సమ్ అదర్ వీడియోస్ కంటెంట్ ఉంటుంది కదా. సో ఆ కంటెంట్ అనేది యూజర్స్కి మనం ఎలా రికమెండ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ఫ్లిక్స్ తీసుకుంటే ఒక యూజర్ అనేవాళ్ళు ఒక మూవీని చూస్తున్నారు, లైక్ యాక్షన్ మూవీ అవ్వచ్చు ఆర్ఎల్స్ కామెడీ మూవీ అవ్వచ్చు. సో అలా అండ్ దెన్ ఆ యూజర్ ఆ మూవీ కంప్లీట్ అయిపోగానే ఇమీడియట్ నెక్స్ట్ తనకి కొన్ని మూవీస్ అనేవి రికమెండేషన్స్లో వస్తాయి. యూ లైక్ దిస్ అని చెప్పేసి అలా వస్తుంది కదా. సో అలా సో అవి వచ్చేవి ఏంటి అంటే త్రూ రికమెండేషన్ సిస్టమ్స్ యూస్ చేసుకొని అలా సజెషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో వాటిని మనం జనరేట్ చేయడానికి యూస్ చేసేదే రికమెండేషన్ సిస్టమ్స్ అంటారు. సో మోస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ యూట్యూబ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో ఇవన్నీ. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ తీసుకుంటే దానిలో మనం ఏమైనా ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే మనకి సెర్చ్ చేసిన ప్రోడక్ట్కి రిలేటెడ్గా నెక్స్ట్ అనేవి కింద చూపిస్తూ ఉంటాయి కదా, డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి అలా. సో వాటి కోసం అవన్నీ జనరేట్ చేసేది రికమెండేషన్ సిస్టమ్స్ అనమాట. సో ఇక్కడ ఏముంది, రికమెండేషన్ సిస్టమ్స్ ఆర్ అల్గోరిథమ్స్ డిజైన్ టు సజెస్ట్ రిలవెంట్ ఐటమ్స్ టు యూజర్స్. సో ఇవి ఎందుకు డిజైన్ చేస్తామంటే మనం సజెషన్స్ ఇవ్వడానికి. సో రిలవెంట్ ఐటమ్స్, మళ్ళీ సజెషన్స్ కూడా ఏవైతే రిలవెంట్గా ఉంటాయో అవి మాత్రమే మనం యూజర్స్కి సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఆ ఐటమ్స్ని పిక్ చేయడానికి ఈ రికమెండేషన్ సిస్టమ్స్ వాడతాం. అండ్ దే ఆర్ వైడ్లీ యూస్డ్ ఇన్ ఈ కామర్స్ అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ స్ట్రీమింగ్ సర్వీసెస్ లైక్ ప్రైమ్ ఉంది కదా, అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇలా. అండ్ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో దానిలో కూడా మనకి వీడియోస్ స్ట్రీమ్ అవుతాయి కదా. ఓకేనా. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టు ఇంప్రూవ్ దేర్ యూజర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ ప్లాట్ఫామ్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ రికమెండేషన్ సిస్టమ్స్ అనేవి వాడతాం. వై రికమెండేషన్ సిస్టమ్స్? ఈ పర్సనలైజ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో పర్సనలైజ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజర్స్ తీసుకుంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క టైప్స్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. లైక్ అందరూ నెట్ఫ్లిక్స్ తీసుకుంటే అందరూ సేమ్ కైండ్స్ ఆఫ్ మూవీస్ చూస్తారు అని ఉండదు కదా. సో సమ్ పీపుల్ లైక్ యాక్షన్ మూవీస్ అండ్ సమ్ పీపుల్ లైక్ కామెడీ మూవీస్. అలా యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి మనం ఓన్లీ యాక్షనల్ కంటెంట్ మాత్రమే సజెస్ట్ చేస్తాం. అండ్ కామెడీ మూవీస్ చూసే వాళ్ళకి ఓన్లీ కామెడీ మూవీస్ మాత్రమే సజెస్ట్ చేస్తాం. యూజర్స్కి పర్సనలైజ్ చేస్తాం అనమాట, ఏ యూజర్ ఏ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది లైక్ చేస్తారు అని చెప్పేసి అలా. ఓకేనా. సో దాన్నే మనం పర్సనలైజ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. అండ్ ఇంక్రీజ్ యూజర్ ఎంగేజ్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్. మనం వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అనేది సజెస్ట్ చేయడం వల్ల యూజర్స్కి మన ప్లాట్ఫామ్స్కి ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది, యూజర్స్కి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఓకేనా. సో యూజర్స్ అనేవాళ్ళు సో వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అనేది చూస్తారు కదా. సో దాన్నే మనం యూజర్ సాటిస్ఫాక్షన్ అంటాం. ఓకేనా. అండ్ బూస్ట్ సేల్స్ ఆర్ కంటెంట్ కన్సంప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ సో ఇలా తీసుకుంటాం. ఇలాంటి సిస్టమ్స్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కస్టమర్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి. సో వాళ్ళకి ఏమవుతుంది, సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ కంటెంట్ కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. బేస్డ్ ఆన్ వాచ్ టైం కూడా వాళ్ళకి కంటెంట్ అనేది వస్తుంది అనమాట. సో యాడ్స్ ప్లే చేసుకోవడానికి అలా. సో వాళ్ళ సేల్స్ అండ్ కన్సంప్షన్ టైంని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ రికమెండేషన్ సిస్టమ్స్ అనేవి వాడతాం. ఓకేనా. అండ్ హ్యాండిల్ ఇన్ఫర్మేషన్ ఓవర్ అండ్ టైప్స్ ఆఫ్ రికమెండేషన్ సిస్టమ్స్. సో మనకి రికమెండేషన్ సిస్టమ్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి కొలాబరేటివ్ ఫిల్టరింగ్. సో కొలాబరేటివ్ ఫిల్టరింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. సో ఫ్లిప్కార్ట్లో ఇది ఏం చేస్తుంది అంటే యూజర్ అనేవాళ్ళు ఒక యూజర్ ఉంటారు. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ యూజర్ని తీసుకుందాం. సో ఒక మెయిల్ యూజర్ని తీసుకుందాం. సో మెయిల్ యూజర్ ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు అలా. సో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే అవి యూజర్ టు ఐటమ్ అనమాట. ఆ యూజర్ అనేవాళ్ళు ఏమేమి ఐటమ్స్ అనేవి సర్చ్ చేశారు, ఏమేమి ఐటమ్స్ అనేవి బై చేశారు. సో వాళ్ళ దగ్గర మొత్తం డేటా అనేది ఉంటుంది కదా. ఆ పాస్ట్ డేటాని యూస్ చేసుకొని వాళ్ళు ఏ ఐటమ్స్ అయితే బై చేశారో ఆర్ఎల్స్ కార్ట్లోకి యాడ్ చేసుకున్నారు. సో అలా. ఓకేనా. సో అండ్ వాళ్ళు లైక్డ్ ఐటమ్స్లోకి పెట్టుకున్నారు. సో అలా వాటిని బేస్ చేసుకొని
వాటికి సంబంధించిన రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సజెస్ట్ చేస్తారనమాట ఒక యూజర్కి అండ్ ఐటమ్స్కి. ఈ రెండింటి మధ్యలో మ్యాచ్ అయ్యే థింగ్స్నే కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటారు. ఓకేనా. అండ్ సి కొలాబరేటివ్ ఫిల్టరింగ్ వర్క్స్ బేస్డ్ ఆన్ యూజర్ ఐటమ్ ఇంటరాక్షన్. అంతే కదా. సో యూజర్ అండ్ ఐటమ్ ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్స్ని కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటారు. అండ్ ద మెయిన్ ఐడియా ఈస్ టు యూజర్స్ హూ అగ్రీడ్ ఇన్ ద పాస్ట్ విల్ లైక్లీ అగ్రీ ఇన్ ద ఫ్యూచర్. అంతే కదా. సో పాస్ట్లో ఏవైతే ఐటమ్స్ పర్చేస్ చేశారో సో అవే ఐటమ్స్ని మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మేబీ డిఫరెంట్ బ్రాండ్స్ అవ్వచ్చు ఆర్ఎల్స్ అలా. సో ఈ మెయిన్ ఐడియాని బేస్ చేసుకొని ఈ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అనేది వర్క్ అవుతుంది. సో సి దర్ మెయిన్ 2 టైప్స్ అనమాట. సో ఏవేంటి అంటే యూజర్ టు యూజర్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్. ఇదేం చేస్తుందంటే రికమెండ్స్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ సిమిలర్ యూజర్స్. లైక్ సిమిలర్ యూజర్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 యూజర్స్ని తీసుకుందాం. సరే ఆ 2 యూజర్స్ సో ఆ యూజర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేశారు. లైక్ మొబైల్స్ తీసుకుందాం. సో ఒక యూజర్ ఒక సమ్ బ్రాండ్ మొబైల్ అనేది పర్చేస్ చేశారు. సో అండ్ ఇంకొక యూజర్ కూడా సేమ్ అదే మొబైల్ని పర్చేస్ చేశారు. సో అప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు అంటే సిమిలర్ యూజర్స్ అవుతారు. అండ్ మన అల్గోరిథం ఎలా థింక్ చేస్తుంది అంటే సో ఈ యూజర్స్ ఇద్దరు సిమిలర్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళిద్దరి ఇంట్రెస్ట్ అనేవి మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సో ఈ యూజర్ ఏదైతే ఐటమ్స్ పర్చేస్ చేశారో సేమ్ అదే యూజర్కి ఈ యూజర్ పర్చేస్ చేసిన ఐటమ్స్ని రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అలానే ఇంకొక యూజర్ పర్చేస్ చేసిన ఐటమ్స్ని మళ్ళీ ఈ యూజర్కి రికమెండ్ చేసే ఐటమ్స్ అనేవి రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది అలా అనమాట. సో సిమిలర్ యూజర్స్ అనమాట వాళ్ళిద్దరు. వాళ్ళు పర్చేస్ చేసినవి వీళ్ళకి సో వీళ్ళు పర్చేస్ చేసినవి వీళ్ళకి అలా. సో ఓన్లీ ఫర్ సిమిలర్ యూజర్స్కి మాత్రమే అలా. సో దాన్నే మనం యూజర్ టు యూజర్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటాం. అండ్ ఐటమ్ టు ఐటమ్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్. సో ఇదేంటి అంటే సో రికమెండ్స్ ఐటమ్స్ సిమిలర్ టు వాట్ ద యూజర్ హ్యాస్ ఆల్రెడీ ఇంటరాక్టెడ్ విత్. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ తీసుకుందాం. నెట్ఫ్లిక్స్లో ఒక యూజర్ యాక్షన్ మూవీస్ చూశారు. సో అలా సేమ్ అండ్ దెన్ సో నెక్స్ట్ డే తనకి ఏమొస్తుంది నోటిఫికేషన్స్లో అలా వస్తాయి. సో యూ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దిస్ అని చెప్పేసి వీ హ్యావ్ సమ్ సిమిలర్ సజెషన్స్ ఫర్ యూ అని చెప్పేసి సో సేమ్ కైండ్ జర్నర్ ఏదైతే ఉందో అదే కైండ్ ఆఫ్ జర్నర్లో ఉన్న మూవీస్ని మనకి రికమెండ్ చేస్తుంది అలా. సో అది అండ్ ఫర్ యాక్షన్ అవ్వచ్చు కామెడీ అవ్వచ్చు సో అలా ఏ కైండ్ ఆఫ్ జర్నర్స్ అయితే యూజర్స్ అనేవి వాచ్ చేశారో సో దానికి సంబంధించిన మూవీస్ మాత్రమే రికమెండేషన్లో వస్తాయి. సో దాన్ని మనం ఐటమ్ టు ఐటమ్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటాం. ఓకేనా. అండ్ సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో యూజర్ ఏ అండ్ యూజర్ బి ఉన్నారు. బోత్ లైక్ మూవీస్ ఎక్స్ అండ్ వై. సో ఈ యూజర్ ఏ అండ్ యూజర్ బి అనేవాళ్ళు మూవీస్ ఎక్స్ అండ్ వై సో రెండు మూవీస్ని సో ఇద్దరూ లైక్ చేశారు అనుకుందాం. లైక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్ ఆర్ ఆల్సో ఏదో ఒకటి అవ్వచ్చు ప్రైమ్ కానీ. అండ్ యూజర్ ఏ ఆల్సో లైక్ మూవీ సెట్. ఒక యూజర్ ఏ అనేవాళ్ళు మూవీ సెట్ అనే మూవీని కూడా లైక్ చేశారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే మన అల్గోరిథం మూవీ సెట్ ఉంది కదా ఆ మూవీని యూజర్ బి ఉన్నారు కదా సో వాళ్ళకి రికమెండ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఎందుకు అంటే ఆ యూజర్ ఏ అండ్ యూజర్ బి వాళ్ళిద్దరు సిమిలర్ కదా సో అలా. సో ఇద్దరు సేమ్ కైండ్స్ ఆఫ్ మూవీస్ని లైక్ చేసినప్పుడు సో ఈ మూవీ జెడ్ అనేది యూజర్ బికి కూడా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసం ఈ యూజర్ బికి రికమెండ్ చేస్తుంది. సో దాన్నే మనం యూజర్ టు యూజర్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటాం. ఓకేనా. సో దీనిలో మనకి ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటి అంటే ఫస్ట్ నో నీడ్ ఫర్ ఐటమ్ ఫీచర్స్. సో మనకి ఐటమ్ ఫీచర్స్ అనేవి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటాబేస్ ఉంటుంది కదా సో మొత్తం ఎన్ని మూవీస్ ఉన్నాయి సో అలా. సో ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకి అవసరం లేదు. సిమిలర్ తక్కువ అమౌంట్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంటే సరిపోతుంది మనకి. అండ్ క్యాప్చర్స్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్. సో దీనిలో ఏమవుతుంది అంటే మనకి కాంప్లెక్స్ ప్యాటర్న్స్ లైక్ అంటే ఏ యూజర్స్ సిమిలర్గా ఉన్నారు అండ్ ఏ యూజర్స్ డిస్సిమిలర్గా ఉన్నారు సో అలా. సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి అన్నీ క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతుంది అనమాట మన అల్గోరిథం. అండ్ కాన్స్ లైక్ డిసడ్వాంటేజెస్. సో ఏంటి అంటే కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూ కస్టమర్స్ ఉంటారు కదా కొత్తగా సైన్ ఇన్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళకి మనం సిమిలర్ యూజర్స్ అనేవి ఐడెంటిఫై చేయలేము. అప్పుడే న్యూ కస్టమర్ సైన్ అప్ అవుతారు కదా ఏదో ఒక ప్లాట్ఫామ్లో. సో అలా సైన్ అప్ అయినప్పుడు మనకి వాళ్ళకి సిమిలర్ యూజర్స్ ఫైండ్ అవుట్ చేయలేము కదా. ఎందుకు అంటే వాళ్ళు ప్యాచ్లో ఏ మూవీస్ని లైక్ చేసి ఉండరు. సో అలా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మన దగ్గర ఉండదు. సో దాన్ని మనం కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అంటాం. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సజెషన్స్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ స్పాటిఫై తీసుకుంటే మీరు సైన్ అప్ అయినప్పుడు
అది కొన్ని సజెషన్స్ అనేవి అడుగుతుంది. సో ఏమడుగుతుంది, మీకు ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఇష్టం, అండ్ ఏ కైండ్ ఆఫ్ సింగర్స్ని మీరు ప్రిఫర్ చేస్తారు, అండ్ ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ని మీరు ప్రిఫర్ చేస్తారు. సో ఇలాంటి సజెషన్స్ అన్నీ అడుగుతుంది. ఏ లాంగ్వేజ్లో మీరు చూస్తారు, ఐ మీన్ సాంగ్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు అని ఇలా కొన్ని సజెషన్స్ అనేవి తీసుకుంటుంది. సో దాన్ని అలా ఆ సజెషన్స్ అనేవి తీసుకోవడం వల్ల వాళ్ళు ఏదైతే సజెషన్స్ తీసుకుంటారో, కంటెంట్ ఇస్తారో, సో దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన కంటెంట్ అనేది మనం రికమెండ్ చేస్తాం. సో అలా దాన్ని మనం కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అంటాం. ఓకేనా. అండ్ స్పార్స్ డేటా ఇష్యూస్. సో స్పార్స్ డేటా అంటే ఏంటి అంటే, మనకి ఒకటే కైండ్ ఆఫ్ డేటా మల్టిపుల్ టైమ్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆ మల్టిపుల్ యూజర్స్ ఒకటే కైండ్ ఆఫ్ మూవీని లైక్ చేశారనుకోండి, అది ఒకటే మూవీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం స్పార్స్ డేటా ఇష్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూజర్కి మనం ఒక మూవీని రికమెండ్ చేసాం. సో తను ఎయిదర్ చూడొచ్చు, సో అలా ఆ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేశారు. అండ్ మళ్ళీ అగైన్ అదే మూవీని రికమెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మన రికమెండేషన్స్ అనేవి అంత కరెక్ట్గా ఉండవు. సో ఒకటే మూవీని మళ్ళీ మళ్ళీ అలా రికమెండ్ చేయడం అనేది ఉండకూడదు. సో అలా మనకి దాన్ని మనం స్పార్స్ డేటా ఇష్యూస్ అంటాం. ఓకేనా. అండ్ స్కేలబిలిటీ చేంజెస్. సో స్కేలబిలిటీ చేంజెస్ ఏంటి అంటే, ఇందాక చూసాం కదా, మల్టిపుల్ టైమ్స్ అనేవి రికమెండ్ అవుతూ ఉంటుంది అని. సో దాన్ని మనం స్కేలబిలిటీ చేంజెస్ అంటాం. ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ వన్, కొలాబరేటివ్ ఫిల్టరింగ్. ఓకేనా. కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్. సో దీనిలో ఏముంటుందంటే, సో కొలాబరేటివ్ ఫిల్టరింగ్లో మనం మోస్ట్లీ యూజర్స్ అండ్ ఐటమ్స్ని ప్రిఫర్ చేస్తాం. అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్లో అలా కాదు. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే, ఓన్లీ కంటెంట్ని మాత్రమే మెయిన్ ప్రిఫరెన్స్గా తీసుకుంటాం. ఓకే. కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ రికమెండ్స్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ ద అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఐటమ్స్ అండ్ యూజర్ ప్రిఫరెన్స్. సో కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ రికమెండ్స్ ద ఐటమ్స్ బేస్డ్ ఆన్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఐటమ్స్ లైక్ ఒక మూవీసే తీసుకుంటాం. సో మూవీస్ తీసుకుంటే వాటికి అట్రిబ్యూట్స్ ఏమవుతాయంటే, జర్నర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఉన్నాయా, జర్నర్, డైరెక్టర్, యాక్టర్స్, సో అలా. అండ్ అది ఏ కైండ్ ఆఫ్ డైరెక్టర్ తీశారు, అండ్ ఏ కైండ్ ఆఫ్ యాక్టర్స్ అందులో యూజ్ చేశారు, అండ్ ఏ కైండ్ ఆఫ్ మూవీ జర్నర్ అది, అండ్ ఏ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో ఉంది, ఏ ఇయర్లో రిలీజ్ అయింది. సో ఇలా ఇవన్నీ అట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకేనా. సో ఈ బేస్డ్ ఆన్ ఈ అట్రిబ్యూట్స్ అన్ని ఆ అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని యూజర్స్కి రికమెండ్ చేస్తాం. ఓకేనా. సో అదే మనకి కంటెంట్ బేస్డ్ ఫిల్టర్. హౌ ఇట్ వర్క్స్ ఏంటి అంటే, క్రియేట్ ఐటమ్ ప్రొఫైల్స్. ఫస్ట్ మనం ఐటమ్ ప్రొఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. మూవీస్ తీసుకుంటే మూవీస్కి జర్నర్, డైరెక్టర్, యాక్టర్స్, రిలీజ్డ్ ఇయర్, సో అలా. అండ్ రిమైనింగ్ ఇంకేమన్నా మనం డిఫరెంట్ తీసుకోవచ్చు, వీడియోస్ కానీ, ఆర్ఎల్స్ మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో తీసుకుంటే మనకి ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ తీసుకుందాం. మొబైల్స్లో మోడల్స్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయింది, సో అలా. అండ్ వాటి కలర్స్ ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటి, సో వాటన్నిటిని మనం అట్రిబ్యూట్స్ అంటాం. సో ఈ అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని మనకి ప్రొఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బిల్డ్ యూజర్ ప్రొఫైల్స్ బేస్డ్ ఆన్ దే పాస్ట్ ప్రిఫరెన్సెస్. సో ఈ పాస్ట్ ప్రిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ఫ్లిక్స్ తీసుకుంటాం. సో నెట్ఫ్లిక్స్లో ఒక యూజర్ ఉన్నారు. సో ఆ యూజర్ ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ యాక్టర్కి సంబంధించిన మూవీస్ మాత్రమే చూస్తున్నారు. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హీరోకి సంబంధించిన మూవీస్ మాత్రం చూస్తున్నారు. ఇప్పుడు మనం అల్గారిథం ఏం చేస్తుంది, సో ఆ యూజర్ ఆ హీరోకి సంబంధించిన మూవీస్ మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఆ హీరోకి సంబంధించిన మూవీస్ అనేవి ఏమేమి ఉన్నాయో తీసుకొని ఆ మూవీస్ని 1 by 1 రికమెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది అలా. సో దాన్ని మనం కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అంటాం. సో అలా ఇక్కడ కంటెంట్ టు కంటెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అండ్ రికమెండ్ ఐటమ్స్ సిమిలర్ టు ద యూజర్ ప్రొఫైల్. ఆ యూజర్ ప్రొఫైల్కి సంబంధించిన ఐటమ్స్ని మనం రికమెండ్ చేస్తాం. అండ్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, ఇఫ్ యూజర్స్ లైక్స్ యాక్షన్ మూవీస్ విత్ ఎ స్పెసిఫిక్ యాక్టర్. ఇక్కడ ఒక యూజర్ అనేవాళ్ళు స్పెసిఫిక్ యాక్టర్ మాత్రమే, సో ఆ యాక్టర్కి మాత్రం సంబంధించిన యాక్షన్ మూవీస్ అనేవి లైక్ చేశారని. సో అప్పుడు ఏమవుతుందంటే, సో సిమిలర్ కైండ్ ఆఫ్ మూవీస్ అనేవి రికమెండ్ అవుతాయి. అండ్ అదే యాక్టర్ ఇంకా వేరే మూవీస్లో యాక్షన్ మూవీస్ చేస్తుంటారు కదా, సో ఆ మూవీస్ని మనం రికమెండ్ చేస్తాం. సో సేమ్ దీనికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో ప్రోస్ ఏంటి అంటే, సో నో కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఎందుకు అంటే, ఆల్రెడీ ఒక యాక్షన్ మనం స్పెసిఫికేషన్స్ అనేవి అన్నీ అక్కడ ఉంటాయి కదా, సో ఆ యూజర్కి బేస్ చేసుకున్న స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా మనం కంటెంట్ అనేది రికమెండ్ చేస్తాం. అండ్ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్. సో దీనిలో మనకి పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అనేవి వస్తాయి. యూజర్కి సంబంధించి పర్సనలైజ్ అంటే ఆ స్పెసిఫిక్ యూజర్
ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు అలా. సో దాన్ని మనం పర్సనలైజ్ రికమెండేషన్ అంటాం. సో యూజర్కి రికమెండేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ సేమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే రిక్వైర్స్ డీటెయిల్డ్ ఐటమ్ మెటాడేటా అంటే ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అట్రిబ్యూట్స్ అని. సో అవి మనకి డీటెయిల్డ్ అట్రిబ్యూట్స్ అనేవి కావాలి. సో ఎందుకు అంటే సో యూజర్ ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు, సో ఒక మూవీ తీసుకుందాం. సో ఆ మూవీలో దానికి అట్రిబ్యూట్స్ అంటే ఏమవుతాయి? డైరెక్టర్ నేమ్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, అండ్ రిలీజ్ ఇయర్ అవ్వచ్చు, అండ్ ఆ కైండ్ ఆఫ్ జనర్ అవ్వచ్చు అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యాక్టర్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో అప్పుడు ఏమవుతుంది? ఆ మూవీకి సంబంధించిన యాక్టర్స్ అనే వాళ్ళు లేనప్పుడు మనం ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ని రికమెండ్ చేయలేం కదా యూజర్కి. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ లేదు. సో ఆ మూవీకి ఇయర్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాళ్ళు స్పెసిఫిక్ ఇయర్కి సంబంధించిన మూవీస్ అనేవి సెట్ చేశారనుకోండి. సో ఆ ఇయర్ లేనందువల్ల ఆ మూవీ అనేది రికమెండ్ అవ్వదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో దానికోసం మనం డీటెయిల్డ్ మెటాడేటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అదొక డిసడ్వాంటేజ్. అండ్ లిమిటెడ్ డైవర్సిటీ. సో దీనిలో కంటెంట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం ఆల్ మెటాడేటా అట్రిబ్యూట్స్ అనేవి మనం అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా. అండ్ హైబ్రిడ్ అప్రోచ్. సో హైబ్రిడ్ అప్రోచ్ అంటే ఏంటి అంటే సో బోత్ మనకి కంటెంట్ బేస్డ్ అండ్ కొలాబరేటివ్ బేస్డ్. సో రెండు మెథడ్స్ని మెర్జ్ చేసి ఇది యూస్ చేస్తుంది అనమాట. సో దాన్నే మనం హైబ్రిడ్ అప్రోచెస్ అంటాం. సో మెనీ రియల్ వరల్డ్ సిస్టమ్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ combines both collaborative and content based filtering to leverage their strengths and overcome their weakness. సో మనకి రెండు మెథడ్స్లోనూ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి కదా. సో ఆ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి సో రెండు టెక్నిక్స్ని మెర్జ్ చేస్తాం. సో దాన్నే మనం హైబ్రిడ్ అప్రోచెస్ అంటాం. సో రియల్ వరల్డ్ సిస్టమ్స్ లైక్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా హైబ్రిడ్ అప్రోచెస్ని మాత్రమే యూస్ చేయడానికి ట్రై చేస్తారంట. ఎందుకంటే రెండిటికి వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. సో అలా ఆ డిసడ్వాంటేజెస్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ రెండు టెక్నిక్స్ని కంబైన్ చేస్తాం. సో అలా జనరేటింగ్ రికమెండేషన్స్ అనేవి ఎలా చేస్తామంటే టాప్ ఎన్ రికమెండేషన్స్ అనమాట. ఫస్ట్ టాప్ 5. టాప్ ఎన్ అంటే ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ నెంబర్ అనమాట. సో టాప్ 3 కావాలి, నాకు టాప్ 5 కావాలి, టాప్ 10 కావాలి. దాన్ని మనం టాప్ ఎన్ రికమెండేషన్స్ అంటాం. ఓకేనా? అండ్ ర్యాంకింగ్ మోడల్స్. సో ర్యాంకింగ్ మోడల్స్ ఏంటి అంటే స్కోర్ అండ్ ర్యాంక్ ఐటమ్ బేస్డ్ ఆన్ ప్రెడిక్టెడ్ రిలవెన్స్. సో మనం ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఆ ఐటమ్స్ అనేవి ఎంత సిమిలర్గా ఉన్నాయి అని చెప్పేసి ఒక స్కోర్ అనేది ఇస్తుంది అన్నమాట. సో దాన్నే మనం ర్యాంకింగ్ మోడల్స్ అంటాం. మనకు వచ్చిన ప్రెడిక్షన్స్ అనేవి ఎంత సిమిలర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెడిక్షన్స్ అనేవి సిమిలర్గా లేవు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? కంటెంట్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ పోతుంది కదా. సో అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. సో దానికోసం మనం ర్యాంకింగ్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా? సో అలా. సో దానికోసమే ర్యాంకింగ్ మోడల్స్ అంటే ఒక స్కోర్ అనేది ఇస్తారనమాట ఆ ప్రెడిక్షన్స్కి. అండ్ ఇంప్లిసిట్ ఫీడ్బ్యాక్. సో యూస్ క్లిక్స్ కానీ వ్యూస్ కానీ పర్చేస్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యాడ్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ యూజర్ కనుక ఆ యాడ్ని క్లిక్ చేస్తే ఆ క్లిక్ అనేది వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఓకేనా? సో ఈ యాడ్కి ఇంతమంది వ్యూ చేశారు అని. సో అలా సేమ్ అలానే వ్యూస్ కానీ. సో ఒక పోస్ట్ తీసుకుంటే మనకి ఆ పోస్ట్కి వ్యూస్ ఎన్ని వచ్చాయి. వీడియోస్ తీసుకుంటే మనం యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటే ఆ కైండ్ ఆఫ్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి. సో అలా. అండ్ పర్చేస్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నామని ఆ ప్రోడక్ట్కి ఎంతమంది పర్చేస్ చేశారు. ఓకేనా? అలా. సో ఇలాంటి డేటా మొత్తం మనం తీసుకుంటాం అనమాట. తీసుకొని ఆ డేటాని బేస్ చేసుకొని మనం రేటింగ్స్ కానీ అలా ఒక రికమెండేషన్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో టాప్ ఎన్ అలా. అండ్ ఓవరాల్ సమ్మరీ చూసుకుంటే సో బేసిస్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్. ఓకేనా? సో ఈ రెండు ఫస్ట్ వన్ ఈ కొలాబరేటివ్ ఫిల్టరింగ్లో మనం ఏం యూస్ చేస్తామంటే యూజర్ టు ఐటమ్ ఇంటరాక్షన్స్ యూస్. అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్లో ఐటమ్ ఫీచర్స్ బేస్డ్ కంటెంట్ టు కంటెంట్ ఉంటుంది అనమాట. మనకి ఆ ఐటమ్ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకొని మనం కంటెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకేనా? సో వాటి అట్రిబ్యూట్స్ కానీ మెటాడేటా కానీ యూస్ చేసుకోవాలి. అండ్ కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లమ్. సో కొలాబరేటివ్ ఫిల్టరింగ్లో మనకి కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో న్యూ కస్టమర్స్ కానీ న్యూ యూజర్స్ కానీ
సో వాళ్ళకి కంటెంట్ అనేది రికమెండ్ చేస్తున్నప్పుడు. అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్లో మనకి కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అండ్ డైవర్సిటీ. సో డైవర్సిటీ అనేది కొలాబరేటివ్ ఫిల్టరింగ్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఉంటుంది, అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్లో వెరీ లో ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ డేటా రిక్వైర్మెంట్. సో డేటా రిక్వైర్మెంట్ అనేది వాళ్ళకి ఎలా కావాలి అని. అండ్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్లో మనకి ఇంటరాక్షన్ హిస్టరీ కావాలి. ఇంటరాక్షన్ హిస్టరీ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ యూజర్స్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో దానికోసం మనం ఇంటరాక్షన్ హిస్టరీ అనేది క్రియేట్ చేయాలి. అలా యూజర్ టు యూజర్ లైక్ కదా, ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఏ మూవీస్ని లైక్ చేస్తున్నారు, ఆర్ ఎల్స్ ఏ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తున్నారు. సో అలా ఇలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది కావాలి. అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ తీసుకుంటాం. సో డీటెయిల్డ్ ఐటమ్ ఫీచర్స్ అనేవి కావాలి. సో ఇక్కడ either మూవీస్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ either ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా సంథింగ్ వాళ్ళ సర్వీసెస్ అవ్వచ్చు. సో వాటికి మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేయాలి, లైక్ మెటాడేటా అలాగా అట్రిబ్యూట్స్. కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్లో మనకు అలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఓకేనా. సో ఇంప్లిమెంటేషన్ విత్ సైకిట్లో. సో మనం సైకిట్లో లైబ్రరీ ఎందుకు యూస్ చేస్తాం అంటే మెషిన్ లెర్నింగ్ టాస్క్కి అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేయడానికి. సో ఇలా సో వీటన్నిటి కోసం మనం scikit-learn లైబ్రరీ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. ఆల్దో scikit-learn డజంట్ ప్రొవైడ్ డైరెక్ట్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ టూల్స్. మనకి డైరెక్ట్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ టూల్స్ అనేవి డైరెక్ట్గా scikit-learn నుంచి మనం ప్రొవైడ్ చేయదు. సో కొన్ని మెథడ్స్ అనేవి యూస్ చేసుకొని మనం లైక్ సర్ప్రైజ్ ఆర్ ఇంప్లిసిట్ ఇలా ఈ లైబ్రరీస్ని యూస్ చేసుకొని బిల్డ్ చేస్తాం అనమాట. ఓకేనా. వీ కెన్ డెమాన్స్ట్రేట్ ద బేసిక్ కోడ్. సో ఫస్ట్ అక్కడ మనం కోడ్ అనేది మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఫస్ట్ సెల్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఇంపోర్ట్ pandas as pd. సో pandas లైబ్రరీని అండ్ దెన్ ఫ్రమ్ sklearn ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ డాట్ టెక్స్ట్ మనం టెక్స్చువల్ డేటాని న్యూమరికల్ డేటాకి కన్వర్ట్ చేయడానికి టీఎఫ్ ఐడిఎఫ్ వెక్టరైజర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది ఎందులో ఉంది అంటే sklearn డాట్ ఫీచర్ ఎక్స్. సో ఈ మాడ్యూల్లో మనకి ఈ టీఎఫ్ ఐడిఎఫ్ వెక్టరైజర్ అనేది. అండ్ ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ పెయిర్ వైజ్ ఇంపోర్ట్ లీనియర్ కెర్నల్. సో మెట్రిక్స్ నుంచి ఈ లీనియర్ కెర్నల్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం శాంపిల్ డేటా సెట్ తీసుకుందాం. శాంపిల్ డేటా సెట్ వచ్చేసి ఏముంది, సో మూవీస్ డేటా సెట్ తీసుకుందాం. సో మూవీస్ డేటా సెట్లో మనకి టైటిల్ ఉంది. సో టైటిల్స్ ఎన్ని ఉన్నాయి, ద మ్యాట్రిక్స్ అండ్ జాన్ విక్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్. సో ఇలా మూవీస్ ఉన్నాయా, సమ్ కైండ్ ఆఫ్ మూవీస్ అనేవి ఉన్నాయి. అండ్ డిస్క్రిప్షన్. సో సేమ్ డిస్క్రిప్షన్లో కూడా ఈచ్ మూవీకి ఒక డిస్క్రిప్షన్ అనేది ఉంది. సో అంటే ఆ మూవీ దేనికి సంబంధించింది అని ఒక సింగిల్ లైన్లో ఉంది అనమాట. సో దీన్నే మనం మెటాడేటా అంటాం. అండ్ ఈ డిస్క్రిప్షన్తో పాటు మనం ఇంక్రీజ్ చేయొచ్చు, ఇంకా కంటెంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. మన సజెషన్స్ అనేవి ఎంత యాక్యురేట్గా రావాలి అంటే మన దగ్గర అంత కంటెంట్ అనేది యాక్యురేట్గా ఉండాలన్నమాట డిస్క్రిప్షన్తో పాటు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు, అండ్ రిలీజ్ ఇయర్ ఏంటి. సో అలా. ఓకేనా. అండ్ దెన్ సో అలా మనం డేటా సెట్ని తీసుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మూవీస్ అనే డేటా ఫ్రేమ్లో సేవ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఫంక్షన్ ఉంది కదా, సో అది యూస్ చేసుకొని మూవీస్ అనే వేరియబుల్లో నా డేటా ఫ్రేమ్ని స్టోర్ చేస్తాను. టీఎఫ్ ఐడిఎఫ్ అగైన్ ఇక్కడ. సో ఓకే గైస్, సో సారీ, సో నెట్వర్క్ ఇష్యూ వచ్చిందనమాట. ఓకేనా. సో మనం అగైన్ మళ్ళీ డేటా సెట్ దగ్గర నుంచి వద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం మూవీస్ అండ్ డిస్క్రిప్షన్ తీసుకున్నాం. వాటి డిస్క్రిప్షన్ ఇక్కడ ఏముంది, సో టైటిల్లో మనం ఆ మూవీ టైటిల్ ఏంటి అది మూవీ నేమ్ అది తీసుకున్నాం అండ్ కన్వర్ట్. ఓకే గైస్, సో సారీ ఫర్ ద డిలే. సో నెట్వర్క్ ఇష్యూ వల్ల అండ్ విల్ కంటిన్యూ ద సెషన్. సో ఇక్కడ మనం సో మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం డేటా సెట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఆ డేటా సెట్లో మనకి మూవీస్ డేటా అనేది అండ్ ఆ మూవీస్ డేటాలో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది. ఓకేనా. సో ఆ టైటిల్లో మనకి డిఫరెంట్ మూవీస్ అనేవి ఉంటాయి, ఆ మూవీస్ నేమ్స్ ఏంటి అని చెప్పి. అండ్ డిస్క్రిప్షన్లో ఒక వన్ లైన్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో లైక్ ఆ మూవీ దీనికి సంబంధించిన జనరా లేకపోతే ఏంటి అని చెప్పేసి, ఆ కంటెంట్ ఏంటి అని చెప్పేసి. సో కానీ అదే మనం డిస్క్రిప్షన్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ సో టీఎఫ్ ఐడిఎఫ్ వెక్టరైజర్ యూస్ చేస్తాం. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనం లైక్ ఆ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఆ డిస్క్రిప్షన్ని సిమిలర్గా అండ్ సో టూ మూవీస్ సిమిలర్ కైండ్ ఆఫ్ మూవీస్ అనేవి మనం ఐడెంటిఫై చేయడానికి వాటి మధ్యలో సిమిలారిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దానికోసం ఈ టెక్స్చువల్ డేటాని మనం న్యూమరికల్ డేటాకి కన్వర్ట్ చేస్తాం. సో అలా న్యూమరికల్ డేటాకి కన్వర్ట్ చేయడానికి ఈ టీఎఫ్ ఐడిఎఫ్ వెక్టరైజర్ అంటాం. ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ వెక్టరైజర్ అంటాం దీన్ని. ఓకేనా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత కొసైన్ సిమిలారిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ లీనియర్ కర్నల్ ద్వారా
మనం ఇక్కడ ఏదైతే మనం ట్రాన్స్ఫార్మ్ చేసామో సో అది TF-IDF మ్యాట్రిక్స్ TF-IDF మ్యాట్రిక్స్ 2 టైమ్స్. సో ఎందుకు అంటే డిఫరెంట్ మూవీస్ మధ్యలో కంటెంట్ అనేది సజెస్ట్ చేయడానికి కొసైన్ సిమిలారిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ లీనియర్ కర్వ్లను యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ దెన్ వచ్చిన సిమిలారిటీని ఈ కొసైన్ సిమిలారిటీ అనే దాంట్లో వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనకి ఇది రికమెండేషన్ ఫంక్షన్ అంటాం. ఓకేనా. ఈ రికమెండేషన్ ఫంక్షన్లో మనం ఈ టైటిల్ని ఇన్పుట్గా ఇస్తాం. సో ఆఫ్టర్ దట్ ఇది ఏం చేస్తుంది అంటే మూవీస్ టైటిల్. ఈ మూవీస్ టైటిల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా సెట్లో టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్లో నుంచి సో డాట్ ఇండెక్స్ వాల్యూని గెట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో గెట్ చేసుకున్న తర్వాత ఈ సిమిలారిటీ స్కోర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ కొసైన్ సిమిలారిటీ వేరియబుల్లో మనకి సిమిలారిటీస్ అనేవి అన్నీ ఉన్నాయి కదా. ఓకేనా. సో ఆ సిమిలారిటీస్ నుంచి IDX. సో ఇక్కడ మనం ఆ ఇండెక్స్ వాల్యూని ఈ IDX అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా. బేస్డ్ ఆన్ ఈ వేరియబుల్స్ నుంచి మనకి సిమిలారిటీ స్కోర్స్ అనేది గెట్ చేసుకుంటుంది. ఓకేనా. ఆఫ్టర్ దట్ గెట్ చేసుకున్న తర్వాత మనం వాటిని సార్ట్ చేస్తాం అనమాట, లైక్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి అలా. ఓకేనా. సో అలా సిమిలారిటీ స్కోర్స్ సార్టెడ్. సో సిమిలారిటీ స్కోర్స్ సో ఇది మనకి లాంబ్డా ఫంక్షన్ అంటాం. సో రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. ఏంటి అంటే కంటెంట్ అనేది టాప్లో మనకి ఏవైతే లైక్ హైయెస్ట్ స్కోర్స్ దేనికైతే వచ్చాయో ఆ స్కోర్స్ని మనం ఫస్ట్లో పెడతాం. ఓకేనా. సో లీస్ట్ స్కోర్స్ ఏవైతే వచ్చాయో వాటిని లాస్ట్లో పెడుతున్నాం అనమాట. ఓకేనా. సో అండ్ దెన్ సో మనకి అన్ని స్కోర్స్ అనేవి అన్నీ అలా వచ్చేస్తాయి. సో మనకి అన్నీ అవసరం లేదు కదా. సో టాప్ 5 కానీ టాప్ 4 కానీ టాప్ 3 కానీ సో అలా తీసుకుంటాం మనం. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఆ 3 4 మనకి ఎన్ని కావాలి అనేవి ఐడెంటిఫై చేయడానికి ఇదనమాట. సో సిమిలారిటీ స్కోర్స్ ఆఫ్ లిస్ట్లో నేను 1 to 4 తీసుకున్నాను అనమాట. ఓకేనా. సో 4 అనేది ఎక్స్ప్లిసిట్ వాల్యూ కాబట్టి మనకి 3 రికమెండేషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. సో మూవీస్ ఆఫ్ ఇండిసెస్. సో ఇక్కడ సిమిలారిటీ స్కోర్స్లో మనకి మొత్తం అన్నీ పోయి 3 రికమెండేషన్స్ అనేవి వచ్చాయి. ఓకేనా. ఆఫ్టర్ దట్ వాటిని ప్రింట్ చేయడానికి ఇదనమాట మూవీ ఇండిసెస్. సో ఆ ఇండెక్స్ వాల్యూ అనేది గెట్ చేస్తాం. సో రిటర్న్ మనకి ఏం రిటర్న్ అవుతుంది, మూవీస్ ఆఫ్ టైటిల్. ఆ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ డాట్ ఐలాక్. సో ఐలాక్ ఏంటి అంటే ఇండెక్స్ లొకేషన్ అనమాట. సో ఆ ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఈ మూవీ ఇండిసెస్లో ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ఆ ఇండెక్స్ వాల్యూస్ మనకి ఆ మూవీస్ అనే డేటా ఫ్రేమ్లోంచి ఆ టైటిల్స్ అనేది గెట్ చేస్తాం. ఓకేనా. సో అలా సో ఇది మనకి ఫంక్షన్. సో దీన్ని మనం రికమెండేషన్ ఫంక్షన్ అంటాం. ఓకేనా. సో రికమెండేషన్స్ ఫర్ ఇన్సెప్షన్. సో ఇక్కడ ఇన్సెప్షన్ అనే మూవీకి ఏమేం రికమెండేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. సో రికమెండ్ అనేది మన ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ మన ఫంక్షన్ నేమ్ కదా. సో ఇన్సెప్షన్. సో ఇది మన ఇన్పుట్ అనమాట. సో ఇన్సెప్షన్ ఇక్కడ రికమెండేషన్స్ ఫర్ ఇన్సెప్షన్స్లో ఏమేమి వచ్చాయి. సో ది మ్యాట్రిక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ దెన్ ఆ తర్వాత జాన్ విక్ అండ్ ఇంటర్స్టెల్లార్. సో ఇలా ఈ 3 అనేవి మనకి ఫస్ట్ వచ్చాయి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి. సో ఇన్సెప్షన్ ఉందా. సో ఈ ఇన్సెప్షన్కి నేను థర్డ్ వన్ కదా. A thief who steals corporate secrets through downstreaming technology is being charged to erase his criminal record అని లైక్ ఇది ఒక యాక్షన్ మూవీ అనుకుందాం. సో అలా సో ఈ యాక్షన్ మూవీకి జాన్ విక్. ఈ జాన్ విక్ అనేది కూడా సో ఇది కూడా మనకు ఒక యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీ కదా. సో అలా సో ఇలా యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీ ఇచ్చాం కాబట్టి మనకి రికమెండేషన్ కూడా యాక్షన్ కైండ్స్ ఆఫ్ మూవీస్ అనేవి వస్తాయి. సో అలా. ఓకేనా. సో దిస్ ఈస్ రికమెండేషన్ సిస్టమ్స్ గైస్. సో దీన్ని మనం మోస్ట్లీ like Netflix, MNCs like Netflix and Amazon Prime Video. సో ఇలాంటి కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సో బ్యాక్ స్టేజ్లో సో ఇలాంటి అల్గోరిథమ్స్ అనేవి యూస్ చేస్తారనమాట. సో ఎందుకు అంటే వాళ్ళ యూజర్స్ అవ్వచ్చు, ఎరల్స్ వాళ్ళ కస్టమర్స్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఒక బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడానికి సో ఈ సిస్టమ్స్ అనేవి యూస్ చేస్తారు. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ.